హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇజ్రాయెల్లో మీ ఈస్ట్ గోదావరి అబ్బాయి. సో ఈరోజు అయితే కనుక ఇజ్రాయెల్లో షాపర్స్ పై ప్రిపేర్ చేస్తున్నాను. సో దీన్ని మీట్తో చేస్తారు అండ్ చికెన్తో కూడా చేస్తారు. బట్ నేనైతే కనుక మటన్ కీమాతో చేస్తున్నాను. సో ఇంగ్రీడియంట్స్ అయితే కనుక ఇవి. సో ఫస్ట్ నాన్ స్టిక్ ప్యాన్ ఒకటి తీసుకొని అందులో 2 స్పూన్స్ ఆలివ్ ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఫైన్గా చాప్ చేసుకున్న 2 మీడియం సైజ్ ఆనియన్స్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆనియన్స్ని యాడ్ చేసుకున్న తర్వాత ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేయవలసి ఉంటుంది. సో ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత 2 మీడియం సైజ్ క్యారెట్స్ని గ్రేట్ చేసుకుని ఇందులో యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ క్యారెట్ అండ్ ఆనియన్ని బాగా మనం ఫ్రై చేయవలసి ఉంటుంది ఆయిల్లో. సో ఈ ఆనియన్ అండ్ క్యారెట్ని బాగా మిక్స్ చేసి కవర్ చేసి లో ఫ్లేమ్లో 2 మినిట్స్ మనం ఫ్రై చేయవలసి ఉంటుంది. ఈ స్టేజ్లోనే గ్రీన్ పీస్ అండ్ స్వీట్ కార్న్ యాడ్ చేసుకోవచ్చు, బట్ నేను యాడ్ చేయట్లేదు. మీకు నచ్చితే మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ఈ ఆనియన్స్ అండ్ క్యారెట్ ఫ్రై అయిన తర్వాత ఇందులో 1/2 కిలో మటన్ కీమా యాడ్ చేసుకోవాలి. సో మటన్ కీమా యాడ్ చేసుకున్న తర్వాత కవర్ చేసి 5 మినిట్స్ లో ఫ్లేమ్లో దీన్ని కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ స్టేజ్లో సాల్ట్ అండ్ పెప్పర్ యాడ్ చేసుకోవాలి, బట్ క్లిప్ అయితే మిస్ అయింది. సో యాడ్ చేసుకుని ఇదంతా కూడా ఒక పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ 4 మీడియం సైజు పొటాటోస్ని బాయిల్ చేసుకుని అందులో 1/2 టీ స్పూన్ పెప్పర్ అండ్ 1/2 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుని సో ఈ పొటాటోస్ని బాగా మ్యాష్ చేయవలసి ఉంటుంది. అండ్ 1 క్యూబ్ బటర్ యాడ్ చేసుకుని సో ఈ బటర్ కూడా ఈ పొటాటోస్లో మిక్స్ అయ్యేదాకా మనం మ్యాష్ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. సో మ్యాష్ పొటాటో అయితే మనకి రెడీ అయ్యింది. సో ఇప్పుడు ఒక ఓవెన్ ప్యాన్ తీసుకొని అందులో ఆలివ్ ఆయిల్ యాడ్ చేసి సో ఈ ఆలివ్ ఆయిల్ అంతా కూడా ఈ ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేయవలసి ఉంటుంది. సో ఇది ఇలా ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవడం వల్ల ఏదైతే మనం ప్రిపేర్ చేసుకున్న షాపర్స్ పై ఉంటుందో సో మనకు రిమూవ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో ఏదైతే మటన్ కీమా మనం రెడీ చేసామో అది మొత్తం ఈ ప్యాన్లో యాడ్ చేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేయవలసి ఉంటుంది. మ్యాష్ పొటాటో కూడా దీంట్లో యాడ్ చేసి సో ఆ మ్యాష్ పొటాటో కూడా ఈ ప్యాన్ మొత్తం కవర్ అయ్యేలాగా మనం ఈవెన్గా స్ప్రెడ్ చేయవలసి ఉంటుంది. సో చూపించిన విధంగా ఈ మ్యాష్ పొటాటో కూడా మొత్తం ఈ కీమాని కవర్ చేస్తూ ఈ ప్యాన్ మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. సో మనకి ఇలా రెడీ అవుతుంది. సో దీన్ని మనం ఇప్పుడు ఓవెన్లో పెట్టి టెంపరేచర్స్ అనేవి సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేనైతే బోత్ సైడ్ ఫ్రైయింగ్ ఆప్షన్లో 180 డిగ్రీస్ టెంపరేచర్లో $60 minutes టైమర్ సెట్ చేస్తున్నాను. సో ఈ 60 minutes టైమర్లో ఇది కంప్లీట్గా కుక్ అయిపోతుంది. సో కుకింగ్ అయితే స్టార్ట్ అయింది ఆల్రెడీ.
సో ఇలా మనకి రెడీ అవుతుంది షాపర్స్ పై. సో ఇజ్రాయెల్ వన్ ఆఫ్ ద ఫేవరెట్ డిష్ ఇది. వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇజ్రాయెల్లో మీ ఈస్ట్ గోదావరి అబ్బాయి నాని. థ్యాంక్ యూ ఆల్.